అసలే రోడ్డున పడ్డారు, తిండికి బట్టకి ఇబ్బంది పడుతున్నారు. నీకు సాలరీ కూడా లేకపోతే వాళ్ళు బస్ స్టాండ్లలోనూ రైల్వే స్టేషన్లలోనూ అడుక్కు తినాలి. అంతవరకు ఎందుకు తెచ్చుకుంటావు? తెస్తాను. నాకు కోపం తెప్పించకుండా నాకు కావలసిన పనులన్నీ నువ్వు చేసావనుకో, సంతోషంగా ఇక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. ఏమంటావు? సరే, వెళ్ళి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. వెళ్ళు. ఇంత బతుకు బతికి నన్ను నిలువున తొక్కేసిన దాని దగ్గరే ఇంత అవమానపడుతూ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. మేడం, ఏయ్, నీకు అసలు మైండ్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? నీకు మైండ్ ఏమైనా పనిచేస్తుందా లేదా? ఏమైంది మేడం? లోపలికొచ్చే ముందు అడిగి రావాలనే జ్ఞానం లేదా నీకు? సారీ మేడం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి నన్ను పర్మిషన్ అడిగి లోపలికి రా. May I come in, madam? Come in. కాఫీ తీసుకోండి మేడం. నీకు అసలు బుద్ధేమైనా ఉందా? ప్రతిదీ నేను నేర్పించాలా? మళ్ళీ ఏమైంది మేడం? ఏంటి ముష్టోడికి వేసినట్టు అలా టేబుల్ మీద పెట్టావు? కాఫీ చేతికి ఇవ్వాలని కూడా తెలీదా? మేడం, కాఫీ తీసుకోండి. చిచ్చి చిచ్చి, చాలా చెత్తలా ఉంది కాఫీ. అచ్చో నీ మొహంలాగే. కనీసం కాఫీ పెట్టడం కూడా రాదా? కనీసం కాఫీ పెట్టడం కూడా రాదా? ఏంటి కోపం వస్తుందా? నీకు కోపం వచ్చినా తాపం వచ్చినా నా దగ్గర కుక్కలాగా పడుండి పని చెయ్యాల్సిందే. అంతకంటే నీకు వేరే దారి లేదు. పో పో ఇక్కడి నుంచి.
నీకు అసలు బుద్ధుందా? చిన్న చిన్న పనులు కూడా నీకు చేయడం రాదా? ఈ కాఫీ కప్ అనవసరంగా పగలగొట్టేశావు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? 5,000 నీ శాలరీల నుంచి కట్. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ పనిష్మెంట్స్ ఇలాగే ఉంటాయి. అందుకే ప్రతి క్షణం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నడుచుకోవాలి. ఎలాంటి తప్పు జరగకుండా నడుచుకోవాలి. అర్థమైందా? ముందదంతా క్లీన్ చేయి. నేను క్లీన్ చేయాలా? ఏ అహంకారం అడ్డొస్తుందా? మర్యాదగా క్లీన్ చేయి. లేకపోతే అగ్రిమెంట్ అడ్డం పెట్టుకొని నిన్ను జైలుకు పంపించే పని నేను కాన్సంట్రేట్ చేయాల్సి వస్తుంది. ఐరేంద్ర ఏంటి ఇక్కడికి వచ్చింది? అది కూడా ఈ టైంలో వచ్చింది. రాహుల్ నా దగ్గర పని చేస్తున్నాడన్న సంగతే ఐరేంద్రకి అప్పుడే తెలియకూడదు. ఏ రాహుల్, ఇంకా ఎంతసేపు క్లీన్ చేస్తావు? చేసిన క్లీనింగ్ చాలు. నా టైం వేస్ట్ చేయకుండా ఇక వెళ్ళు. హాయ్ కనిష్క. హే ఐరంద్రి, ఇదేనా రావడం? అవును కనిష్క, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే వచ్చాను. యా, వచ్చి కూర్చో. ఏం లేదు కనిష్క, పోయిన ఆస్తంతా తిరిగి తీసుకొస్తాను అని అభి తెగ కలలు కంటోంది.